హలో ఫ్రెండ్స్, టుడే ఏంటంటే యాక్సెంచర్ ఆన్‌బోర్డింగ్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు యాక్సెంచర్ ఆన్‌బోర్డింగ్ గురించి సెపరేట్‌గా వీడియో చేస్తున్నాను కదా! మామూలుగా యాక్సెంచర్ ఆన్‌బోర్డింగ్ రోజు మనకు బాగా ముఖ్యమైందంటే పాన్ కార్డ్. పాన్ కార్డ్ ఉన్న మిగతావి ఏవి లేకపోయినా కానీ వాళ్ళు ప్రింట్స్ ఇస్తారు. బట్ పాన్ కార్డ్ ఈజ్ నెసెసరీ. అలాగే మీకు మెయిల్స్‌లో కూడా ఫార్మ్స్ పంపిస్తారు. మన యాక్షన్ ఐటెమ్స్‌లో ఫిల్ చేసిన ఫార్మ్స్ ప్రింట్ తీసుకోవాలి. మీరు ఆల్రెడీ ఒకవేళ ఆన్‌బోర్డింగ్ ప్రిపేర్ అవుతుంటే ఆన్‌బోర్డింగ్ బ్రీఫింగ్ ఒక మెయిల్ వచ్చుంటది. అందులో మీకు వర్క్ డే ఎలా ఫిల్ చేయాలి, యాక్షన్ ఐటెమ్స్ ఎలా ఫిల్ చేయాలి చెప్పుంటారు కదా! ఆ యాక్షన్ ఐటెమ్స్ ఫిల్ చేసినప్పుడు అక్కడ మనకి 6 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి ఆధార్ కార్డ్, మిగతావి ఉమెన్ కన్సెంట్ ఫార్మ్ అని, నామినేషన్ ఫార్మ్ అని, ఫార్మ్ 11 అని, ఫార్మ్ 12 అని ఇలా ఫార్మ్స్ ఉంటాయి కదా! అవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని ఒక పీడీఎఫ్ తెచ్చుకోవాలి. అలాగే వాళ్ళు మెయిల్ ద్వారా ఒక 2 ఫార్మ్స్ పంపిస్తారు. అవి డౌన్‌లోడ్ చేసి తెచ్చుకోవాలి. ఒకవేళ అవి మీరు మర్చిపోయినా మనకి ఇక్కడ ఉంటాయి అవైలబుల్‌లో వాళ్ళ దగ్గర. బట్ పాన్ కార్డ్ ఈజ్ నెసెసరీ. ఏది లేకపోయినా కొంచెం ఛాన్స్ ఉంటది కానీ, పాన్ కార్డ్ లేకపోతే పంపించేస్తారు. మీ ఆన్‌బోర్డింగ్ డిలే అవుతది. దాంట్లో ఏం మిస్టేక్స్ లేకుండా పాన్ కార్డ్‌లో ఏమేమి నెసెసరీ అంటే ఫోటో రీసెంట్‌ది ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి అండ్ వెనకాల స్కాన్ చేయడానికి ఒకటి ఉంటది కదా! వైట్ కలర్‌లో అది ఒకటుండాలి. సో, పాన్ కార్డ్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. అది మాత్రం మీరు మిస్ చేయకండి. ఇంకా మిగతా ఫార్మ్స్ మీరెక్కడైనా తీసుకోవచ్చు ప్రింట్. పాన్ కార్డ్ మర్చిపోవద్దు. అదొకటి నా సజెషన్. నన్నడిగితే కుదిరితే అన్ని ప్రింట్స్ కూడా తెచ్చుకోండి. మనకి ఇది ఎన్ని రోజులు కలవు కదా! అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి కదా! సో, బీ కేర్‌ఫుల్. ఆన్‌బోర్డింగ్ అంతా పాన్ కార్డ్ ద్వారానే అవుతుంది. ఇంకా మార్నింగే 7:30 కదా! 6:30కి లేచేసి రెడీ అయిపోయి ఇలా అందరూ మా హోటల్‌లోనే అదొక మాకు బెనిఫిట్. ఇంకా అప్పుడే ఇంకా అదే ముందు వాళ్ళందరూ వస్తారు గానీ, మనం ఇక్కడే గదా అని లేట్ వచ్చేసాం చూడండి. అందరు ముందే వచ్చేసారు. బట్ అయినా క్యూలో మేము ముందు కూర్చున్నాం. మాకు ఫస్ట్ వచ్చేసినాయి టోకెన్స్ ఇస్తారని టోకెన్స్ ప్రకారం కూర్చోవాలి. లెట్స్ స్టార్ట్ విత్ యాక్సెంచర్. సో, ఫైనల్లీ ఇన్ని రోజులకి మన కల నిజమవుతుంది. ఎంతో కష్టపడి ఉంటాం కదా! కొంతమందికి 3 మంత్స్ నుంచి, కొంతమందికి 6 మంత్స్ నుంచి ఎంతమంది అప్లై చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా టైం పట్టుంటది. సో, చాలా హ్యాపీగా ఉందనమాట. ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోమని చెప్తారు. తర్వాత తినడానికి బ్రేక్‌ఫాస్ట్‌కి టైం ఇస్తారనమాట. ఒక అరగంట బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఏమేమి ఉండాలి అవన్నీ తర్వాత తినడానికి 8:30కి అలా వదిలారనమాట. సో, ఇంకా చూడండి ఎన్ని రకాలు పెట్టారో అన్నీ నేను వీడియో తీసేసాను మీకు చూపించాలని. ఇది వడా పావ్ పావ్ బాజీ. ఇది బాజీ అది పావు చాలా అంటే పర్లేదు చాలా బాగున్నాయన్నమాట. నార్త్ సైడ్ ఫుడ్డే కానీ టేస్ట్ అయితే నాట్ బ్యాడ్. ఎందుకంటే ఫస్ట్ రోజు కదా! టేస్ట్ బానే ఉంటది. ఒక 2, 3 రోజులు, ఒక వారం అలవాటైపోతే అబ్బా! ఏముంది మనదే బావుందనుకుంటాం. బట్ ఫస్ట్ అయితే మాకు పర్లేదు నాట్ బ్యాడ్ తినొచ్చు అనిపించింది. ఇడ్లీ కూడా ఉన్నాయి మనకి. సో, ఇలా అన్ని ప్లేట్ అయితే నింపేసామనమాట. మీరనుకోవచ్చు ఇన్ని తింటున్నారేంటి? అన్నీ టేస్ట్ చేయాలి కదా! మరి మనకొచ్చిన ఛాన్స్‌ని వదులుకోకూడదు కదా! సో, అందుకే అన్నీ పెట్టేసుకొని అలా ఒక స్నాప్ అందరిది తీసేసాననమాట. స్నాప్ పెట్టుకోవాలి కదా మరి. అందరం ఇలా గ్రూప్‌గా అనమాట. ఇదందరూ మన తెలుగోళ్ళే. చాలా మంచిగా ఉంటున్నారు. మీకు కూడా మీ హోటల్‌లో ఉంటారు. బాధపడకండి. నాకు తెలిసి దాదాపు ఒకవేళ పూణే వచ్చుంటే సౌత్ సైడోళ్ళు కూడా ఒకే హోటల్‌లో ఏస్తారు. మనకు కన్వీనియంట్‌గా ఉంటదని. ఒక దోస పోసేది ఇవి అన్నీ మీకు చూపించాలని కొన్ని అందరి దగ్గర తీస్తుందనమాట. అది కార్న్‌ఫ్లెక్స్ ఇవన్నీ మిల్క్ మనం ఏది కావాలంటే అన్నీ ఉన్నాయన్నమాట. బటరు, జాము, బ్రెడ్ మనకి ఏ సైడ్ ఇష్టముంటే అదే తినొచ్చు. ఇవి వాటర్ అండ్ జ్యూస్ అనమాట ఇది. ఐ థింక్ ఇది మ్యాంగో జ్యూస్ అనుకుంటా. మేబీ నాకు గుర్తులేదు. మీరే చెప్పండి. టేస్ట్ చూద్దామని మీకు చూపిద్దామని తీసాననమాట. అవి మిల్క్ షేక్. అండ్ దెన్ ఇంకా అయిపోయాక మళ్ళీ లోపలికొచ్చి కూర్చొని డాక్యుమెంట్స్ ఇంకా ఒక్కొక్కరిది క్యూ ప్రకారం పిలుస్తున్నారనమాట. ముందు అవన్నీ ఫిల్ చేయాలి మనకి. ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్‌లో ప్రతిదీ డీటెయిల్స్ ఉంటాయి. దానిపై 1 బై 1 నేనే అనమాట. నేనే 1 బై 1 పెట్టి ఫోటో వాళ్ళే పిలిచినప్పుడు వెళ్ళి అవి
సబ్మిట్ చేయాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే మనకి శాలరీ అకౌంట్ చేయడానికి పిఓసి వాళ్ళు బ్యాంక్ ఏజెంట్స్ వస్తారు. మనకు కావాల్సింటే చేయించుకోండి, మీకు లేదు కాబట్టి వాళ్ళైతే చేసేస్తారు. కాబట్టి నేను కూడా చేయించుకున్నాను అనమాట. నేను యాక్సిస్ తీసుకున్నాను. మా హస్బెండ్కి హెచ్డిఎఫ్సి ఉందని, అందరూ చాలా వరకు హెచ్డిఎఫ్సి ప్రిఫర్ చేస్తారు కదా, మా హస్బెండ్కి ఆల్రెడీ ఉందని అది తీసుకున్నా. సో అలా రూమ్కి వెళ్ళొచ్చి ఇంకోటి ఏంటంటే ఇది మేము ఏం జరిగిందంటే మాకు మధ్యాహ్నం వెళ్ళకూడదు దాదాపుగా, బట్ యాక్సెంచర్ వాళ్ళకే కదా సెకండ్ బ్యాచ్ ఆన్బోర్డింగ్ జరుగుతుందనమాట. సో మేము అదే హోటల్ కాబట్టి మేము వచ్చి తిన్నాము, యాక్సెంచర్ వాళ్ళమే కాబట్టి. ఇది యాక్సెంచర్ వాళ్ళకి ఏర్పాటు చేసిన ఫుడ్ అనమాట. సో మేము వచ్చి తిన్నాము. మీరు అనుకోవచ్చు బాగా వేసేసారు కదా అని, బట్ మాకు అదే హోటల్, మాకు ఆ బెనిఫిట్ ఉంది. సో మధ్యాహ్నం కూడా వెళ్ళి తిన్నాం. బట్ అందరికీ బెటర్ అనమాట. ఇంకా మనకి మధ్యాహ్నము సాయంత్రం మనం బయట తినాలి. ఈరోజు మాత్రం మాకు ఉంది కాబట్టి మేము ఇక్కడ లోపల తిన్నాము. రోజు బయటే తింటున్నాము. మార్నింగ్ వచ్చమే మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు కూడా అన్నీ మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. మీరు అనుకోవచ్చు అంత ఫుడ్డే ఉంది, ఆన్బోర్డింగ్ గురించి తక్కువ ఉందని. బట్ ఇంకా అంతే, మనకి ఆన్బోర్డింగ్ గురించి చెప్పేది ఏముంది, నేనేం పీఓసిని కదా. మనకి అవసరమైన డాక్యుమెంట్స్ చెప్పాను కదా, అవి తెచ్చేసుకోండి. ఇంకా ఫుడ్ కూడా చూపిద్దాము, మీకు కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మనకి ఫస్ట్ రోజు అంటే అన్నీ చూపించాలి కదా, అన్నీ తెలుసుకోవాలి. చాలా మంచిగా అయిపోయింది ఆన్బోర్డింగ్ మాత్రం. యాక్సెంచర్లో మనకి ఇది బెనిఫిట్ ఏంటంటే, మంచిగా ఫస్ట్ 10 days హోటల్ ఇస్తారు, అంతా ఇవన్నీ ఉంటాయి. బట్ అంటారు కదా అబ్బాయిలు రారని, అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు. గర్ల్స్ సెంచరీ ఇలా అంటారు కదా, అలా ఏం లేదు, అబ్బాయిల్ని కూడా హైర్ చేసుకుంటున్నారు. మాకు ఇంకా మీటింగ్లో కూడా చెప్పారు, అమ్మాయిలే 48%, అబ్బాయిలు 50% ఉన్నారంట. 2025 కల్లా 50-50 చేయాలని వాళ్ళ గోల్ అనమాట. సో అందుకు ఈ మధ్య అమ్మాయిలనే ఎక్కువ హైర్ చేసుకుంటున్నారు. అంతేకాని అలా అమ్మాయిలనే తీసుకుంటారు, అమ్మాయిలు అయితే ఈజీగా తీసుకుంటారు, అబ్బాయిలు అయితే లక్ అయితేనే తీసుకుంటారు, ఇలా మనం లూజ్ కామెంట్స్ వదలకూడదు, మనం తెలుసుకొని మాట్లాడాలి కదా. సో అదనమాట అది జస్ట్ నా క్లారిఫికేషన్. ఇంక తర్వాత మీ ఇష్టం. ఇది నా వ్యూ అనమాట. పైకి వచ్చేసాము తినేసి, అలా మధ్యాహ్నం ఇంకా వ్యూస్ చూసి కొంచెం సేపు మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ చిల్ అయ్యాము. ఆ రోజు ఫంక్షన్ ఉంది, ఇంకా ఫంక్షన్ కాసేపు చూసాను అనమాట నైట్ టైము. ఇది అక్కడ హోటల్లో ఫంక్షన్స్ జరుగుతుంటాయి అనమాట. చూడండి, స్టేజ్ డెకరేషన్ భలే చేశారు కదా, సింపుల్గా చాలా బాగుందన్నమాట డెకరేషన్ మాత్రం. ఇంకా మేము అలా నైట్ బయటకు వచ్చేసి ఇవి తిన్నాము. ఇంకా సేమ్ నిన్నట్లాగే అవే తిన్నాము, నిన్న వీడియోలో పెట్టినట్టే. ఇంకా నైట్ కాసేపు అది చూసేసాము. ఇంకా చాలా బాగుంది, నాకైతే స్టేజ్ డెకరేషన్ భలే నచ్చింది. సో నైట్ అందరం ఫ్రీయే కాబట్టి ఆ ఫంక్షన్ అలా చూసేసి కాసేపు ఎంజాయ్ చేసి ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి పడుకున్నాం. సో ఇదనమాట మన ఆన్బోర్డింగ్ వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.